వరంగల్లో ఈ నెల 15న బీజేపీ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తోంది. కాకతీయ యూనివర్సిటీ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు నిరుద్యోగులు విద్యార్థులతో కలిసి మార్చ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలతో నష్టపోయిన నిరుద్యోగులకి భరోసా ఇవ్వడానికే నిరుద్యోగ మార్చ్ అంటున్న హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మతో మా వరంగల్ కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. ఈ నెల 15న వరంగల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతున్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీ ప్రశ్నపత్రాల నిరసనపై కూడా బీజేపీ సమాయత్తం అవుతున్న పరిస్థితి. వరంగల్లో నిరుద్యోగ మార్చికి సంబంధించి బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాల ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి. కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా అంబేద్కర్ సెంటర్ వరకు ఈ నిరుద్యోగ మార్చ్ నిర్వహించేందుకు హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు రావు పద్మ ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా నిరుద్యోగులను కలుస్తూ విద్యార్థులను కోచింగ్ సెంటర్లో కలుస్తూ కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. నిరుద్యోగ మార్చికి సంబంధించి పెద్ద ఎత్తున పాల్గొనాలి, దీనికి సంబంధించి విజయవంతం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి. నాతో హన్మకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ నాతో మాట్లాడాల్సింది. నిరుద్యోగ మార్చి ఉద్దేశం ఏంటి, ఎవరెవరు పాల్గొనబోతా ఉన్నారు, ఎప్పుడు జరుగుతుందో మాట్లాడదాం. అసలు ప్రధానంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరుద్యోగ మార్చి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏ టైం నుంచి ఏ టైం వరకు కొనసాగుతుందంటే? ముఖ్యంగా నిరుద్యోగ మార్చ్ కేయూ క్రాస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొనసాగుతుంది. నిరుద్యోగ మార్చ్ అంటే మీరు చూస్తున్నారు, తెలంగాణ కోసం ఎంతమంది అమరులై విద్యార్థులు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని నిధులు నియామకాలు వీటన్నిటి కోసం మనం తెలంగాణను సాధిస్తే, ఈరోజు తెలంగాణను సాధించిన తర్వాత నియామకాలు ఎవరి దగ్గరికి పోయినాయి, నిధులు ఎవరి దగ్గరకు వచ్చినాయి, నీళ్లు ఏ విధంగా అన్యాయంగా అక్రమంగా వేల కోట్ల రూపాయలు ఎవరు సంపాదించారు, ఈ విధంగా తెలంగాణను సాధించిన తర్వాత విద్యార్థులు అంతమంది బలిదానాల తర్వాత ఈరోజు విద్యార్థులకు ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చిన అవకాశాలు లేవు. అప్పుడో ఇప్పుడో ఏదైనా నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ అవుతుంటే ఈరోజు లీకేజీలు మీరు చూస్తున్నారు. ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది లీకేజీలు అయింది. లీకేజీలు అనకుండా ఈ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిదానికి ఒక పేరు పెట్టుకున్నది. దాని నుంచి ఎందుకంటే అవినీతిగా చేయాలంటే ఏం చేయాలని ఒక అవినీతిగా ఒక పేర్లు పెట్టుకొని ఇలా ఏం చేస్తున్నదంటే లీకులను పెడతా ఉన్నది. ఇలా ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది, ఎవరికైనాయి, ఎవరెవరికైతే ఉద్యోగాలు రావాలో వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకే లీకులు చేసిండ్రు. అంటే ఎవరికి ఉద్యోగాలు కావాలన్నా వాళ్ళకు లీకులు అనే పేరుతోని చేస్తూ ఉన్నారు. ఇలా ధరణి అని పేరు పెట్టుకొని ఏ విధంగా భూములు కొల్లగొడుతూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. మీరు చూస్తున్నారు లిక్కర్ షాపులు, గల్లీ గల్లీకి పెట్టుకునే ఒక లిక్కర్ షాప్ కూడా ఒక పేరు పెట్టుకున్నారు. ఆ పేర్లు అంటే ప్రతి దానికి అక్రమంగా అన్యాయంగా చేయడానికి ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నదో అదేవిధంగా ఈరోజు టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అవ్వడము, ఎంతమంది విద్యార్థులు దాదాపుగా ఉండి లేని కుటుంబాలు అవస్థలు పడుకుంటూ అప్పులు చేసుకుంటూ కోచింగ్ సెంటర్లో 8 నెలల నుంచి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా మానుకొని కోచింగ్ సెంటర్లలో వాళ్ళు కోచింగ్ తీసుకుంటే ఈరోజు పరిస్థితి ఏమైంది? ఇలా అధ్వాన్నమైన పరిస్థితి. డబ్బులు ఇటు ఉద్యోగాలు కోల్పోయి అటు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఏ విధంగా మనం న్యాయం తెలంగాణ కోసం అయితే ఏ విధంగా ఉద్యమం చేసినామో అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని దించకపోతే మనకు కొలువులు రావు. ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబానికే కొలువులు వస్తున్నాయి. వాళ్ళ కుటుంబమే ఇలా వేల కోట్ల రూపాయల స్కాములు, బిడ్డ ఒక స్కాము, కొడుకు ఒక స్కాము, తండ్రి ఒక స్కాము, ఈ విధంగా వేల కోట్ల రూపాయల స్కాములు చేస్తున్నారు. కాబట్టి దీనికి విద్యార్థులకు న్యాయం చేయడానికి ఇలా తెలంగాణ కోసం ఏ విధంగా అయితే ఉద్యమం చేసినామో ఇలా విద్యార్థుల కోసం ఇలా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ మార్చి నిర్వహిస్తూ ఉన్నారు. మీరు గత 2 రోజులుగా విద్యార్థుల కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. నిరుద్యోగులు విద్యార్థులు మీకు ఎటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు, వారు ఏమంటున్నారు దీనికి సంబంధించి అంటే? చెప్తున్నారు, మేము ఎక్కడ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా మేము చాలా రోజుల నుంచి కష్టపడి మా అమ్మ నాన్నకు డబ్బులు లేకపోయినా అప్పులు చేసుకొని మేము చేస్తున్నాము. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, మేమందరం మీకు మద్దతుగా మేము వస్తాం, ఖచ్చితంగా ఈ మార్చిని మనం విజయవంతం చేద్దామని ప్రతి కోచింగ్ సెంటర్లో కానీ ప్రతి కాలేజ్లో కానీ మేము తిరిగిన మేధావుల దగ్గరికైనా కానీ ఎక్కడైనా కూడా ప్రతి వారు సపోర్ట్ చేస్తూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు కొనసాగుతుంది? ఇందులో రాష్ట్ర నాయకులు కావచ్చు, ఇంకా నిరుద్యోగులు ఎంతమంది పాల్గొంటున్నారంటే? దాదాపుగా ఇక్కడ అంటే ఇంత సంఖ్య అనేది లేదు, మేము ప్రతి దగ్గర కదిలిస్తూ వస్తున్నాము. సంఖ్య అనేది పెద్ద ఎత్తున కదిలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఈ మార్చిలో పాల్గొంటారు. కేయూ క్రాస్ రోడ్ దగ్గర 3 గంటలకు స్టార్ట్ అయ్యి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఎండ్ అవుతుంది. దీనికి పోలీసుల పర్మిషన్ వచ్చిందా? అసలు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎప్పటివరకు వచ్చాయంటే ఏర్పాట్లు? మేము మేము ఏం చేసినామంటే మొన్ననే అంతకుముందు మేము మీటింగ్ ఏదైతే సంగ్రామయాత్ర ముగింపు సభకు మేము అప్లికేషన్ పెడితే మాది రిజెక్ట్ చేసిండు. కాబట్టి ముందే దాన్ని ఆలోచించుకొని అప్లికేషన్ మేము పెట్టినాగానే నిన్న పర్మిషన్ ఇచ్చడం జరిగింది. నిన్న రాత్రి 12 o'clock మాకు పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్ ఉన్నది కాబట్టి తప్పొచ్చు చేయడం. బీజేపీ ఎట్లా ముందుకెళ్ళబోతుంది? టీఎస్పీఎస్ పేపర్ కావచ్చు, ఇంకా ఈ మొన్న హిందీ పేపర్, 10th తెలుగు పేపర్ కొంత కుట్రపూరితంగా బండి సంజయ్ A1గా చేర్చారు. ఇంకా బీజేపీ ఎట్లా ఎదుర్కోబోతుంది ప్రభుత్వాన్ని అంటే?
ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఏ రోజన్నా ఇంతకుముందు తెలంగాణ రాకముందైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి పేపర్లు లీకేజ్ అవ్వడము, ఇంటర్ పేపర్ కూడా ఏ విధంగా దిద్దే కార్యక్రమంలో ఏ విధంగా అన్యాయం జరిగితే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడము, ఈ 10th పేపర్లు లీక్ కావడము, గ్రూప్ 1 లీకులు కావడము, అంటే ఈ తెలంగాణను సాధించి ఏ విధంగా ఇప్పుడు ఏ రాష్ట్రమైనా బాగుపడాలంటే విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు చేసినప్పుడు ఆ కుటుంబాలు బాగుపడతాయి, ఆ రాష్ట్రం బాగుపడుతుంది. విద్య సరిగ్గా లేకపోయి ఏ వ్యవస్థ కూడా ఇలా మనం చూస్తున్నాం, ఏ వ్యవస్థను చూసినా అన్యాయంగా అక్రమం. ఇలా పోలీస్ వ్యవస్థ చూస్తే వాళ్ళు నిర్బంధంగా ఇలా ప్రభుత్వం ఏం చెప్తుందో అది చేయాల్సిన పరిస్థితి. పోలీస్ వ్యవస్థ చూస్తే అట్లాది, విద్యా వ్యవస్థ చూస్తే అట్లాది, ఇక లిక్కర్ చూస్తే ఏరులై పారిపోయి వేల కోట్ల రూపాయలు దాని నుంచి రావడానికే ఆలోచిస్తున్నారంటే ఇలా ప్రతి వ్యవస్థ కూడా నిర్విరామం అయింది కాబట్టి ఖచ్చితంగా దాని విషయంలో మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. మేము నిజాయితీగా పోరాటం చేస్తాం. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక నిజాయితీగా ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పుడు అక్కడ కూడా ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు. ప్రధానమంత్రి గారు 18 గంటలతో పనిచేసి రోజులో పనిచేసి ఏ విధంగా దేశ ప్రజల కోసం, దేశం ఆరోగ్యం కోసం, దేశ చదువు కోసం ప్రతి దానికి ఇండ్లు ఉండాలని పనిచేస్తూ ఉంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పడుకొని ప్రతి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మేము ఖచ్చితంగా దీని మీద ముందుకెళ్తాం. ఇది మొత్తానికి హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు రావు పద్మ అభిప్రాయం అయితే ఈ నెల 15న సాయంత్రం 3 గంటలకు కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ నుంచి కూడా అంబేద్కర్ సెంటర్ వరకు నిరుద్యోగ మార్చి కొనసాగుతుంది. ఇటు టీఎస్పీఎస్సీ పత్రం కావచ్చు, తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి అనేక సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో అన్ని వర్గాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానికి తప్పకుండా బీజేపీ ముందుండి పోరాడుతున్నట్టు కూడా హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు రావు పద్మ అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ లైన్ న్యూస్, వరంగల్.